జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 7వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు గంట గంటకు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఉదయం నుండి మధ్యాహ్నం, మధ్యాహ్నం నుండి సాయంత్రం, సాయంత్రం నుండి రాత్రి ఇలా పూట పూటకు యోగాలు అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి. పట్టిందల్లా బంగారమేనా అన్న విధంగా ఈ రోజంతా నడుస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలన్నీ చక్కగా మీరు కోరుకున్న విధంగానే నడుస్తాయి. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకున్నా, లేదా ఇచ్చిన డబ్బును రాబట్టుకోవాలి అనుకున్నా, బంగారం కుదువ పెట్టాలి అనుకున్నా, భూములు అమ్మకానికి పెట్టాలి అనుకున్నా, ఇలాంటి వాటికన్నింటికి ఆర్థికపరంగా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టడం ఈరోజు ఉండదు. ఎంత ఖర్చు చేసినా సరే అది ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప వృధాగా మాత్రం పోదు. సేవింగ్స్ మీద దృష్టిని పెట్టడానికి కూడా ఈ రోజున ఉన్న కాలం అనుకూలంగా ఉంటుంది. వాస్తు పరిశీలనలు చేస్తారు. పాత ఇంటికి కొత్త వాస్తు ప్రణాళికలు వేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఇంట్లో ఉన్న వస్తువులను రీప్లేస్ చేయడం లాంటివి చేస్తారు. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా బ్రహ్మాండంగానే కొనసాగుతుంది. కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మంగళవారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈరోజు మంగళవారం జనవరి 7వ తేదీ, మాసం పుష్యమాసం, తిథి అష్టమి, నక్షత్రం రేవతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 45 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మనం చేసే అన్ని పనులు ఎటువంటి ఆటంకం లేకుండా సక్సెస్ కావాలి అంటే దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు పరమశివుడిని ఆరాధన చేసిన వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.